అంకుల్ పడుకున్నారేంటి? మన స్పెషల్ ఫుడ్ ఉండండి. అవును కదా, సరే స్పెషల్ ఫుడ్ వండుకుందాం. హలో మై డియర్ రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్, నేను మీ రవిరెడ్డి. ఈరోజు మనం ఈ చిలకలూరిపేట స్పెషల్ అటుకుల చిల్లుగారెలు తయారు చేసుకుందాం. ముందుగా మనం పచ్చెనగపప్పు ఇంకా మినుములు ఈ రెండింటిని నానబెట్టి పెట్టుకుందాం. ఆ తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఒక గంట సేపు నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 75% పచ్చెనగపప్పు, కొద్దిగంత మినపప్పు వేసుకొని కొద్దిగంత కోర్సుగా లేదంటే ఫైన్ పేస్ట్గా పట్టి పెట్టుకుందాం. మినపప్పు వేయడం వల్ల గారెలు కొద్దిగంత ఎక్కువ రుచితో పాటు మధ్యలో కొద్దిగంత సాఫ్ట్గా తయారవుతాయి. ఇక ఇప్పుడు మిక్సీ వేసిన తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇక ఇప్పుడు మిగిలిన శనగపప్పు, కొద్దిగంత మినప్పప్పు, ఆ తర్వాత ఆనియన్, కొత్తిమీర, కట్ చేసిన గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొద్దిగంత జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక స్పూను ధనియాల పొడి, తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, కొద్దిగంత కారం ఇవన్నీ వేసుకొని ఈ మిక్స్చర్ని బాగా కలిపి పెట్టుకుందాం. ఇక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగంత అటుకులు వేసుకొని పైన నుండి కొద్దిగా నీరు చల్లి ఆ అటుకుల్ని కలుపుకొని ఆ తర్వాత ఈ గారెపిండి తీసుకొని దానిని చిల్లు గారెలాగా తయారు చేసుకొని దానికి 2 సైడ్స్ కొద్దిగంత అటుకులు వేసి అద్ది పెట్టుకోవాలి. అటుకులలో కొద్దిగా వాటర్ వేయడం వల్ల అటుకులు ఈ గారెపిండికి బాగా అతుక్కుంటాయి. ఇలా అటుకులు కోటింగ్ చేసుకున్న చిల్లు గారెలు తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని వాటిని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. అంకుల్ మరి గారెలు దేంతో తిందాం? దేంతో తిందాం? రోటి పచ్చడి చేసుకొని తిందామా? ఇక ఇప్పుడు ఈ టైం గ్యాప్లో మనం కొద్దిగంత రోటి పచ్చడి చేసుకుందాం. సో దానికోసం ముందు ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొద్దిగంత జీలకర్ర, ధనియాలు వేసుకొని వాటిని వేపుకున్న తర్వాత వాటిని ఒక రోట్లో తీసుకొని నూరి పెట్టుకుందాం. ఇక అదే బాండీలో కొద్దిగంత ఆయిల్ వేసుకొని కొద్దిగంత పచ్చిమిర్చి, టొమాటోస్, ఆనియన్స్, వెల్లుల్లి, సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఇవన్నీ బాగా మగ్గేదాకా మూత పెట్టి పెట్టుకుందాం. ఈ కూరగాయలన్నీ బాగా మగ్గిన తర్వాత వీటిని ధనియాలు, జీలకర్ర నూరి పెట్టుకున్న రోటిలో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ అయ్యేదాకా నూరుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొద్దిగంత ఆనియన్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. సో ఇక ఇప్పుడు చట్నీ రెడీ. ఇక ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది వేడిగా అయిన తర్వాత అటుకులు అద్ది పెట్టుకున్న చిల్లు గారెలు ఒకటి ఒకటిగా తీసుకొని ఆ ఆయిల్లో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పెట్టుకుందాం. ఇక ఇప్పుడు చిలకలూరిపేట స్పెషల్ అటుకుల చిల్లుగారె రెడీ. మీరందరూ కూడా తిని ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా చేసుకోండి. నేను మీ రవిరెడ్డి ఇంకో కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను. బాయ్.